మీరు అడుగుతారు కదా, మా డ్రైనేజ్ బాగాలేదు, మాకు నీళ్లు రాలేదు, మాకు కాలువ బాగాలేదు, మా రోడ్డు బాగాలేదు, నాకు స్పీడ్ బ్రేకర్ అడ్డం ఉంది. ఇవన్నీ చేయాలండి. యాడ్ నుంచి వస్తాయి డబ్బులు? ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవరో గవర్నమెంట్ అన్నారు, లేదమ్మా రూపాయి లేదు. మన పథకాలు ఇవ్వడానికి, మనకి ఇల్లు ఇవ్వడానికి, అవన్నీ చేయడానికే సగం డబ్బు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీకి ఎప్పుడు ఇచ్చేది? మున్సిపాలిటీ ఎప్పుడు బాగుపడేది కాదు. కాబట్టి ఎన్నో రోజులుగా ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. సరే, ఐడియా వచ్చింది, బానే ఉంది. డబ్బులు ఏ నుంచి వస్తాయి? అది పెట్టేదానికి సోలార్ ప్లాంట్ తక్కువ అవుతుందా? ఎంత? 4.5 కోట్ల. మనకి ఎంత అయింది కరెక్ట్ చెప్పండి ఒక నంబరు. 4,25,00,000 యాడ్ నుంచి వస్తాయి? యాడ్ నుంచి వస్తాయమ్మా చెప్పండి. నేను చెప్పేదా? ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయము మున్సిపాలిటీకి? మీరు కట్టే పన్ను పైన, ఇంటి పన్ను, నీళ్ల పన్ను. మీరందరూ మానుకున్నారు ఇంకో కట్టేది. మున్సిపాలిటీ ఏమైతుంది? మున్సిపాలిటీ తొట్టవుతుంది. అంతే కదా? యాడ్ నుంచి వస్తాయి ఫండ్స్. మీరందరూ సుఖంగా ఉండాలా? మీ రోజంతా మీరు వేరే దానిపైన ఆలోచించకుండా కేవలం మీ పిల్లలు, మీ భర్త, మీ ఇంట్లో బాగున్నారా లేదా, మీకు తిండికి సరిపోతుందా లేదా, పనికి పోవాలా లేదా, దీనిపైన ఆలోచిస్తారు. మేము చేసే పని మేము చేస్తాము, మీకొద్దు ఈ కష్టం అని చెప్పి ఆలోచించి నెల నెల ఏదైతే 20 లక్షలు కరెంటు నుంచి మనకి ఆదా అవుతుందో, ఏ విధంగా అయితే మనం నీళ్లు అమ్మి, ఏ నీళ్లు? మురుగునీళ్ళు అమ్మి స్టీల్ ప్లాంట్ కో, అల్ట్రాటెక్ కో, దాని నుంచి వచ్చే 10 లక్షలు ఏదైతే ఉంటుందో, 10 ఒక 20 30 లక్షలు నెల నెల మనం దేనికి వాడుకోబోతున్నాం? మన వీధి లైట్లు వెలిగేదానికోసం, మన రోడ్లు బాగుండేదానికోసం, మన కాలువలు బాగుండేదానికోసం. ఖచ్చితంగా 1 సంవత్సరం టైం ఇవ్వండి. ఎప్పుడైతే మనకి ఈ ప్లాంట్లన్నీ పూర్తవుతాయో, ఎప్పుడైతే మనకు రూపాయి కూడబెట్టి ఆదాయం చేస్తామో, ఆ రోజు చూడండి ఏ విధంగా ఉంటుందో, మన ప్రతి ఒక్క స్ట్రీట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ. మొన్న చూశారు, బాగా ఎంజాయ్ చేశారా లేదా? పార్క్ లో వచ్చారా లేదా? మీరంతా డాన్స్ వేసినారా లేదా? నాతో కూడా వేయించినారా లేదా? మళ్ళా ఒట్టి ఆ పార్క్ ఒకటేనా మనకు కావాల్సిండేది? అడుగడుగున ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడ చూసినా మనకి అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న పార్కులు, కూర్చోడానికి స్థలాలు, అదే విధంగా చిన్న చిన్న అంగడ్లు. ఎక్కడైతే మనం దోశ తినాలనుకుంటే దోశ ఉంటుంది, బర్గర్ కావాలంటే బర్గర్ ఉంటుంది. ఇవన్నీ మీరేమో ఆలోచించుకోవద్దండి, అంతంత ఖర్చు పెట్టి మేమెప్పుడు రావాలని. చెనిక్కాయలు కూడా ఉంటాయి. నువ్వు సాయంత్రం హాయిగా అట్లా ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కసారి ఈ రోడ్డుకు వచ్చావంటే, ఏదైతే మనం డ్రీమ్ సిటీ, తాడిపత్రి డ్రీమ్ సిటీ అని పేరు పెట్టబోతున్నాము, ఆ రోడ్డుకు వచ్చావంటే ఆహా, ఇదేనా నా ప్రపంచం, ఇదే నా తాడిపత్రి. నాన్న ఇంకో మాట అన్నాడు, రేపొద్దున మీ అందరికి ఉంటుంది. దేనికి? బంధువులతో. మేమొస్తాం అని చెప్పి దండం పెడతా, మళ్ళీ 90కి పంపించారు అక్కడికి. కష్టమో నష్టమో రానియండి, చూపించండి తాడిపత్రి ఏ విధంగా ఉంటుందో చూపించండి. వాళ్ళు ప్రపంచానికి చూపిస్తారు రేపు తాడిపత్రి ఏ విధంగా ఉంటుందో. ఖచ్చితంగా సంవత్సరం కాకపోయినా కూడా 15-18 నెలల్లో ఏదో ఒకటైతే పూర్తి చేస్తామని చెప్పి, ముఖ్యంగా ఈ రోడ్డు ముందుకెళ్తుందని చెప్పి మరొకసారి సభ ముందర అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాయి.